హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. పెట్టుబడులే లక్ష్యంగా మన తెలంగాణ ప్రభుత్వం తన టీంతో దావోస్కి చేరుకోవడమే కాకుండా గత 3 రోజుల్లో జరిగినటువంటి సమావేశాల్లో లక్షల కోట్ల రూపాయలని మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి తెప్పించడానికి శతవిధాలా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, చాలా కంపెనీలు, యూనిలీవర్ కానీ ఇలాంటి ఎన్నో కంపెనీలు మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. అదేవిధంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐలు కూడా, అంటే వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నో కంపెనీలు అక్కడ ఎన్నో సమావేశాలు జరిగిన తర్వాత మన తెలంగాణ రైజింగ్ 2047 టీంతో చర్చలు జరిపి కొన్ని ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణకి 12,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక స్టీల్ ప్లాంట్ కూడా రెడీ అవుతోంది. అదేవిధంగా ఒక రష్యన్ కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మన ముందుకు వచ్చింది. రష్యా కంపెనీనే కాదు, టాటా గ్రూపు, అదేవిధంగా అదానీ గ్రూపు, ఎన్నో కంపెనీలు మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైఫ్ సైన్సెస్ హబ్, అంటే లైఫ్ సైన్సెస్ హబ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా, అంటే డెమోని కూడా అక్కడ మన దావోస్లో మీటింగ్లో ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బయోటెక్నాలజీలో పెట్టుబడులు హైదరాబాద్కి ఎంత అనుకూలంగా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు తన టీంతో ఎన్నోసార్లు ఎంతో మందితో చర్చించి వాళ్ళందరినీ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో అదేవిధంగా లైఫ్ సైన్సెస్ రంగంలోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మన హైదరాబాద్ మారబోతోంది అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డెమోని కూడా ఇక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మోరోవర్ ఇవన్నీ ఒక ఎత్తైతే తెలంగాణలో ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో వారందరికీ కూడా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులో 100% రాయితీ ఇస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. అంటే ఎవరైతే పరిశ్రమల్ని మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ, తెలంగాణ నలుమూలలు కానీ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, స్టాంప్ డ్యూటీ ఉండదు, అంటే జీరో కింద చెప్పొచ్చు. అదేవిధంగా వీళ్ళు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి భవిష్యత్తులో రాబోయే రిటర్న్స్ మీద కూడా 25% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు కట్టబోయే పన్ను ఏదైతే ఉందో, అంటే జిఎస్టి, మీకు జిఎస్టి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ జిఎస్టిలో మన స్టేట్ గవర్నమెంట్ వాటా ఏదైతే ఉందో దానిలో ఒక 25% రాయితీ కూడా ఇస్తామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజుతో అంటే 3 రోజులు జరిగినటువంటి దావోస్ సమావేశాల్లో మన తెలంగాణకి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కంపెనీలు ఎన్నో రకాలుగా మన తెలంగాణ రైజింగ్ 2047 టీంతో చర్చించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణకి సంబంధించి మన హైదరాబాద్ క్యాపిటల్ ఎక్కడ ఉందో సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరిగింది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయడం జరిగింది అనే విషయాన్ని గతంలో జరిగినటువంటి 8-9 తారీఖుల్లో జరిగిన సదస్సులో ఏ విషయాలనైతే స్పష్టంగా చెప్పారో అదే విషయాల్ని ఈ దావోస్ సమావేశంలో కూడా ప్రపంచం మొత్తానికి చాటడం జరిగింది. ఈ ఎకనామిక్ ఫోరం సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సు మన తెలంగాణకి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. తెలంగాణకి రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బయోటెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, లేకపోతే క్లాత్ విషయంలో కావచ్చు, ఇలా అన్ని రంగాల్లోనూ ఇక్కడ అనేక రకమైనటువంటి వసతులు ఉన్నాయి కనుక తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సదస్సు వేదికగా స్పష్టంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ కూడా వేరువేరుగా సమావేశాలు నిర్వహించి మన తెలంగాణకి పెట్టుబడులు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్నటువంటి లైఫ్ సైన్సెస్ హబ్, దానికి సంబంధించి భవిష్యత్తులో అంటే 2030 సంవత్సరానికి 1,00,000 కోట్ల పెట్టుబడిగా మారుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం చేశారు. 2 లక్షల ఎంప్లాయ్మెంట్ నుంచి 5 లక్షల ఎంప్లాయ్మెంట్ 2030 సంవత్సరానికి మన తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ దావోస్ మీటింగ్లో కానీ గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో కానీ ఈ విషయాలన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3 ట్రిలియన్ ఎకానమీ
3 ట్రిలియన్ ఎకానమీగా మన తెలంగాణని 2047 సంవత్సరానికి మార్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక రకమైనటువంటి పథకాలను కూడా అమలు చేస్తోంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐన్ ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్గా భారతదేశంలో మన హైదరాబాద్కే ఎక్కువ వచ్చేటట్లుగా ప్రయత్నించడం కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తోంది. తెలంగాణ ఫ్యూచర్ సిటీ అంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో గృహ సముదాయాన్ని అంటే ఇళ్లు కట్టడానికి కూడా గోడ్రేజ్ కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలో ఆ ఒప్పందం కనుక సక్సెస్ అయ్యింది అంటే ఆ సరౌండింగ్ ఏరియాల్లో రెసిడెన్షియల్ జోన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కమర్షియల్ జోన్ అభివృద్ధి చెందడానికి అన్ని రకాల ఏర్పాట్లు గవర్నమెంట్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రోడ్స్ కానీ, మెట్రో కనెక్టివిటీ కానీ, అతి సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఏదైతే ఎగ్జిస్టింగ్ 4 లైన్ కనెక్టివిటీ ఉందో అది 8 లైన్ గా కూడా మారుస్తున్నారు శ్రీశైలం హైవేని. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే దాన్ని చూజ్ చేసుకొని అలాంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ మీద ఈ రోజున పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో ఖచ్చితంగా వాళ్ళు రానున్న రోజుల్లో ఎక్సలెంట్ రిటర్న్స్ పొందేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మంచి ఎప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఈ రోజున ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ ఏరియానే చూజ్ చేసుకోండి. అంటే ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలనే చూజ్ చేసుకోండి. అలా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఒకే ఒక్క ప్రాజెక్టు, మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ వస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే 31 ఎకరాల్లో ఏర్పాటై ఉన్నటువంటి మగధ ప్రాజెక్టు. ఇది శ్రీశైలం హైవేకి కేవలం 1 కిలోమీటర్ లోపలే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇది ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో రోడ్లు, డ్రైనేజీ, అన్ని రకాల దీనిలో ఏంటంటే డిటిసిపి ఎమ్యూనిటీసే కాకుండా ఎడిషనల్ గా కొన్ని రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఎప్పుడో ఇస్తామని చెప్పడం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రాజెక్ట్ లో మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై అనేటట్లుగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, ఎవరైనా ఇలాంటి పరిసర ప్రాంతాన్ని చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మరొకసారి నేను చెబుతున్నాను. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, మగధ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలకి మా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్ పెరగడం చూసాము, బంగారం ధర పెరగడం చూసాము, వెండి ధర పెరగడం చూసాము. గత కొంతకాలంగా మార్కెట్లో వస్తున్నటువంటి మార్పుల్ని కనుక మనం గమనించినట్లయితే గోల్డ్, సిల్వరు ఎవరు పట్టుకోలేని విధంగా ఆకాశాన్ని అంతే విధంగా రేట్లు పెరుగుతూ పోతున్నాయి. అంటే ఒకప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్స్కి ఏ విధంగా అయితే ర్యాలీ వచ్చిందో ఇప్పుడు ప్రస్తుతం బంగారానికి, సిల్వర్కి ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ కూడా ఆల్మోస్ట్ పీక్లో ఉంది. అంటే మీరు ఎవరు ఊహించని విధంగా 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఏ మార్కెట్కి అయినా సరే ఒక స్టాగ్నేషన్ పాయింట్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి ఏ విధంగా అయితే స్టాగ్నేషన్ పాయింట్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. గత 10-15 రోజుల్లో ఈ అన్ని సెషన్స్లోనూ కలిపి ప్రతిరోజు మీరు కనుక పేపర్ చూసినట్లయితే 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి, 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి, ఈ విధంగా మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అనిశ్చితమైనటువంటి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ జోలిపోకుండా మీ దగ్గర ఉన్నటువంటి కోట్లాది రూపాయలని అన్నెసరీ అలాంటి మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ కాకుండా ఎప్పుడైనా సరే సెక్యూరిటీగా ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి ల్యాండ్ మీద పెట్టండి. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ భూమి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా పీక్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ రాబోతున్నటువంటి మార్కెట్ ల్యాండ్, ఓన్లీ భూమి మీద పెట్టుబడి, రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద పెట్టుబడి మాత్రమే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గత 4-5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్తబ్దుగా ఉంది. ఇలాంటి సందర్భంలో ర్యాలీ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే టైంలో ఎవరైతే కనుక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అదే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క పాయింట్ని మీరు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోండి. గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ అనేది మనం స్టాక్ మార్కెట్లోనూ, లేదంటే ఎంసీఎక్స్ మార్కెట్లోనూ, లేదంటే బిట్ కాయిన్ మార్కెట్లోనూ, లేదా గోల్డ్, సిల్వర్ మార్కెట్లలోనే కాదు, ఆ మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ కూడా అప్లికబుల్ అవుతుంది. ప్రస్తుతం మన రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో ఉంది. కంటిన్యూగా డౌన్లో ఉండడం వల్ల ఒక పీక్ మూమెంట్, అంటే ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియాలో. మీరు ప్రతిరోజు పేపర్ చూసినట్లయితే
రీసెంట్గా నిన్న కూడా ఎన్రాక్ వారు ఒక ఎనాలిసిస్ చేశారు, 5% ఇళ్ల అమ్మకాల ధరలు పెరిగాయని, అదేవిధంగా లగ్జరీ సెగ్మెంట్లో కూడా సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని. సో ఫ్రెండ్స్, ఈ రోజున లిస్టెడ్ కంపెనీ అనేసినటువంటి గోడ్రేజ్, డిఎల్ఎఫ్, ఈ శోభా డెవలపర్స్, ఇలా ఎన్నో కంపెనీలు కేవలం వాళ్ళ ఫోకస్ని వేరే రంగాల మీద పెట్టకుండా కేవలం రియల్ ఎస్టేట్ రంగం మీదే పెట్టి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించారంటే వాళ్ళు ఏ బిజినెస్ అన్నా చేయనండి, వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రమే డబ్బులు సంపాదించారు. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసి అత్యంత ధనికులు మాత్రం కాలేదు, వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి బిజినెస్లోని డబ్బుతో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రమే ధనవంతులయ్యారు. సో ఫ్రెండ్స్, మార్కెట్ మొమెంటమ్ స్టార్ట్ అయింది కనుక రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇలాంటి టైంలో రైట్ లొకేషన్లో, రైట్ డైరెక్షన్లో, ఎక్కడైతే పెరగలేదో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్న ఏరియాలో కనుక మనం చూజ్ చేసుకొని మంచి బ్రాండెడ్ కంపెనీలో మంచి ఏరియాలో మరొక్కసారి రీచెక్ చేసుకొని కరెక్ట్గా డిటిసిపి రెరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా, టైటిల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరో సబ్జెక్ట్లో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.